ఫస్ట్ ఒక 6 months అయితే ఓన్లీ చాటింగే చేసినాం కదా. దాంతో ఒక 5 days నైట్ 12 o'clock ప్రపోజ్ చేసిన. యాక్చువల్గా లైక్ ఈ అమ్మాయి కొంచెం యాక్టివ్గా ఉంది, కొంచెం అల్లరిలాగా ఉంది. నేనే ఫస్ట్ ప్రపోజ్ చేసిన. ప్రపోజ్ చేసినాక ఒక 1 month 1.5 month తర్వాత అన్ని అబ్జర్వ్ చేసి అప్పుడు యాక్సెప్ట్ చేసింది. అర్థం చేసుకోవడము, అలవాట్లు తెలుసుకోవడము, అలా ఒకరినొకరు అర్థం చేసుకొని అలవాట్లు తెలుసుకొని అలా ఒక 1 year జర్నీ తర్వాత ఇద్దరికి ఒక కమిట్మెంట్ లాగా అనుకొని అప్పుడు ఇంట్లో చెప్పడం జరిగింది. ఎక్కువ మట్టుకైతే ఇంకా మేము అలా ప్రపోజల్ అదంతా ఈ 2 years పక్కన పెడితే మేమైతే ఎక్కువ ఫ్రెండ్స్ లాగానే ఉంటుండే. అందులో అబ్జెక్షన్ అసలు దేనికి ఎవ్వరం చేసుకోము. లైక్ ఆయన ఫ్రెండ్స్ వెళ్తే ఓకే వెళ్ళు, నేను వెళ్తా, వర్క్ ఉందా సరే వర్క్ అంతే. నేనైతే ఎక్కువ ఫ్రెండ్ లాగానే చూస్తాను. ఈయననే ఇంకా కొంచెం ఎక్కువ లవ్ అంటే ఈయననే చేస్తాడు. జన్మల పుణ్యం నీలా నాకే తారసపడనే, నిన్నే కలిసిన క్షణమే మరిచిపోలేని జ్ఞాపకమే, కలలో చూసిన చిత్రం నిజమైనాకే కనిపిస్తుంటే, ఎన్నో రంగుల వర్ణం విరిసే మదిలో ఈ పూటనే. యాక్చువల్లీ 3 siblings, అక్క అన్న నేను చాలా చిన్న. వాళ్ళకంటే కొంచెం గారాబం కూడా నాకు ఇంట్లో ఎక్కువనే. అందరు చేస్తారు అనుకో, మమ్మీ డాడీ అక్క అన్న. బట్ అక్క కొంచెం మమ్మీ డాడీ కంటే కూడా ఎక్కువ చేస్తారు. చాలా ఏజ్ గ్యాప్తో నేను ఉన్నానని. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి నేను కొంచెం వాళ్ళని మిస్ అవుతున్నా. కానీ అన్న వద్దండి. పరిణయమై 7 అడుగులు నడిచిన క్షణమే, ఈ బంధం శాశ్వతమని సంతకమే చేసామోనే, చెరుసగమే చేయాలి నీ పయనం తోడు నీడై, సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాట. కానీ వేడువనే లేవు. 3 years అయిందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. తారగట్టేటప్పుడు ఇట్లా ఒక 2 అసలు ఒక్క చుక్క కూడా రాలేదు తెలుసు. అసలు ఫస్ట్ థింగ్ నాకు తాళగట్టేసిండు. అసలు ఫస్ట్ థింగ్ నాకు పెళ్ళి అవుతుంది. నువ్వు హ్యాపీగా ఫీల్ కావాలి. ఇంత ఫైట్ చేసి పెళ్లి చేసుకుందని. నీకోసం అంత ఫైట్ చేసిన కాబట్టి ఆ రోజు అంత పెళ్ళి అయింది. నువ్వు నేను ఎక్కువ చేసినా కాబట్టి నాకే వచ్చింది ఏడుపు. అసలు నిజంగా ఇట్లా పంతులు కట్టనగానే ఇట్లా నేను పట్టుకొని కూడా పట్టుకోలేదు, కట్టేసిండు. ఈ బంధం శాశ్వతమని సంతకమే చేసామోనే.